అందరికీ నమస్తే. క్యాబినెట్ విస్తరణ ఉందా? మంత్రివర్గ విస్తరణ ఉందా లేదా? ఇప్పటికీ అనుమానమే. అందరూ ఢిల్లీకి పోతున్న వాళ్ళు, ఢిల్లీ నుంచి వస్తున్న వాళ్ళు అందరూ అదే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అసలు క్యాబినెట్ విస్తరణ చేసే వాతావరణం ఉందా? ఎందుకంటే డిమాండ్స్ పెరిగిపోయినాయి. కొందరు ఏకంగా సవాళ్ళు విసురుతున్నారు, రాజీనామా చేస్తామని. కొందరు తొడలు కొడుతున్నారు, కొందరు వినతి పత్రాలు ఇస్తున్నారు. ఇంకొంతమంది ఢిల్లీ బాట పట్టింది, ఆల్రెడీ ఢిల్లీకి వెళ్ళిపోయినారు. కొన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు మాకు ఎందుకు ఇవ్వరని అడుగుతున్నారు డైరెక్ట్గా ముఖ్యమంత్రిని కలిసి. కొందరు రాహుల్ గాంధీకి లేఖ రాసిండ్రు, ప్రియాంక గాంధీకి లేఖ రాసిండ్రు, సోనియా గాంధీకి లేఖ రాసిండ్రు, మల్లికార్జున ఖర్గేకు లేఖల ద్వారా వాళ్ళ డిమాండ్స్ వినిపిస్తున్నారు. ఉన్న ఖాళీలు 6. 6లో రకరకాల సామాజిక వర్గాలను అడ్జస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే అసలు క్యాబినెట్ విస్తరణ ఉందా లేదా? ఈ అంశం ఒకటైతే, క్యాబినెట్ విస్తరణ జరిగితే ప్రభుత్వం పడిపోతుందా? ఈ చర్చ ఒకటి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ప్రభుత్వం పడిపోవాలంటే ఎమ్మెల్యేలు స్కిప్ కావాలి. వాళ్ళ సామాజిక వర్గాలకు ఇవ్వకపోతున్నో, లేకపోతే వాళ్ళకు మంత్రి పదవి ఇవ్వకపోతున్నో స్కిప్ కావాలి. అంటే అక్కడి నుంచి వాళ్ళు వ్యతిరేక గలం వినిపించాలి, ప్రభుత్వానికి వాళ్ళ సపోర్ట్ను ఉపసంహరించుకోవాలి. అవన్నీ జరుగుతాయా? ఇట్లాంటి చర్చలు చాలా జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించిన వార్త చూద్దాం. వార్త చూసే కన్నా ముందు సిగ్నల్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఇట్లాంటి వార్తలు చాలా వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకున్నారని అనుకుంటున్నా. వార్తలకు పోతే, ఈ ఫోటో సీఎంకు వేరువేరుగా వినతి పత్రాలు అందజేస్తున్న ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల ఎమ్మెల్యేలు. ఎస్సీలు, మాదిగ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు. ఇటువైపు చూస్తే లంబాడా సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు. లంబాడాలు లేని క్యాబినెట్ లేదు కాబట్టి లంబాడాలకు ఇవ్వాలనేది వీళ్ళ డిమాండ్. ఇప్పటికే మాలలకు చాలా పోస్టులు ఇచ్చారు, మాకు పోస్టులు ఇవ్వాలి అని మాదిగ సామాజిక సంబంధించిన ఎమ్మెల్యేలు. ఇదంతా పోను రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, ఇక ఇట్లాంటి వాళ్ళు చాలామంది మాకు పదవులు కావాల్సిందే. ఉత్తమ్ పద్మావతి రెడ్డి, మాకు పదవులు కావాల్సిందే అని వాళ్ళు అడుగుతున్నారు. ఇంకా ఓ పక్క ప్రేమ్సాగర్ రావు, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు, నాకు పదవి ఇవ్వకపోతే నేను రాజీనామా చేస్తా అంటున్నాడు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కూడా, నాకు పదవి ఇవ్వకపోతే నేను రాజీనామా చేసి వేరే వాళ్ళని పెట్టి గెలిపిస్తా, నేను ఎమ్మెల్యేగా ఉండను, ఉంటే మంత్రిగా ఉంటా, లేకపోతే ఉండా అంటున్నాడు. తర్వాత మైనార్టీలకు ఇప్పటిదాకా చోటు లేదు దానిలో. తర్వాత ముదిరాజులకు చోటు లేదు, మున్నూరు కాపులకు చోటు లేదు. ఇట్లా చాలా డిమాండ్స్, చాలా వ్యవహారాలు ఉన్న టైంలో ఇప్పుడు క్యాబినెట్ పెట్టడానికి సరైన వాతావరణం ఉందా అన్న క్వశ్చన్ ఒకటి రేజ్ అయింది. ఎందుకంటే అందరినీ బుజ్జగించి, అందరినీ చల్లార్చి అప్పుడు క్యాబినెట్ విస్తరణ చేస్తే సమస్య లేదు. మొదలే కాంగ్రెస్ దీనిలో ఎవరి స్వాతంత్రం వాళ్ళకు ఉంటుంది, ఎవరు ఏమైనా చేసుకోవచ్చు. ఒక లైన్ కట్టి లైన్లో ఉండాలని రూల్ ఏం లేదు. ప్లస్ ఈ గవర్నమెంట్ చాలా తక్కువ మంది, 65 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు కరెక్ట్గా వీళ్ళకి. ఇక మిగతా సిపిఐ ఒకటి, ఎంఐఎం ఉన్నారు, కానీ వాళ్ళ అవసరానికి అక్కడికి వచ్చే చుట్టాలా, అక్కడ రాని చుట్టాలని తర్వాత తెలుస్తుంది. అప్పుడున్న రాజకీయ వాతావరణం ప్లస్ ఈ గవర్నమెంట్ నిలబడగలదు అన్నప్పుడు మాత్రమే వాళ్ళ సపోర్ట్ ఉంటుంది, లేకపోతే వాళ్ళు సపోర్ట్ చెయ్యరు. ఈ 65 మందిలో కరెక్ట్గా 5 మంది కనుక మిస్కితే పోతుంది, గవర్నమెంటే పడిపోతుంది. అట్లాంటి పొజిషన్ ఉంది. ఇప్పుడు మాదిగ సమాజం సంబంధించిన ఎమ్మెల్యేలైనా, వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళైనా, లేకపోతే లంబాడ సామాజికం సంబంధించిన వాళ్ళు, వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళు, యాదవులకు కూడా లేవు దీనిలో పోస్టులు. మంత్రివర్గంలో యాదవులకు కూడా చోటు లేదు. యాదవులు వాళ్ళు అసంతృప్తితో ఉన్నారు. కాబట్టి ఇట్లాంటి వీళ్ళందరినీ సంతృప్తిపరచాలి. కాబట్టి పేపర్లో ఈ మధ్య ఈ వార్త 2 రకాలుగా వచ్చింది. అది లీకుడు వార్త, వీళ్ళు రాపించిన వార్త. ఒకటి, ఉగాది రోజే ముహూర్తం, ఉగాది రోజే అంటే 30వ తారీఖు నాడే వీళ్ళు ప్రమాణ స్వీకారం చేస్తారని కొన్ని పేపర్లు, వాళ్ళకి అనుకూలమైన పేపర్లో వార్త రాపించారు. మిగతా పేపర్లు అంతా కూడా 3వ తారీఖు అని రాశారు. ఏప్రిల్ 3వ తేదీన ముహూర్తం, ఏప్రిల్ 3న వీళ్ళు ప్రమాణ స్వీకారం చేస్తారు అని. ఈ తర్జన భర్జన, లేకపోతే ఈ డేట్లు మిస్ మ్యాచింగు, తర్వాత వీళ్ళు చెప్తున్న మాటలు, తర్వాత వివిధ సామాజిక వర్గాలు ఢిల్లీకి పోయి తేల్చుకుంటాం, మేము ఢిల్లీలోనే మాట్లాడతాం అని మల్రెడ్డి రంగారెడ్డి కూడా అదే అన్నాడు. రేవంత్ రెడ్డి ఏం నడవదు ఇక్కడ, విజయశాంతి ఢిల్లీ పోయి ఎమ్మెల్సీ తెచ్చుకున్నది, నేను కూడా ఢిల్లీ పోయి మంత్రి పదవి తెచ్చుకుంటా అని ఆయన కూడా ఢిల్లీ బాట పట్టినట్టున్నాడు. తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా ఢిల్లీకి లేఖలు రాసిండ్రు. కాబట్టి ఇవన్నీ చూసిన తర్వాత అసలు ఈ వాతావరణం, క్యాబినెట్ విస్తరణ చేసిన వాతావరణం లేదేమో అన్న చర్చ ఒకటి కాంగ్రెస్లో నడుస్తుంది. క్యాబినెట్ విస్తరణ ఉంది, 4 5 మందినో 6 మందినో పెడతారంటే ఎవరు నమ్ముతలేరు. లేదు ఇప్పుడు అట్లాంటి సిచ్యువేషన్ కనిపిస్తలేదు, ఇదంతా పెద్ద గొడవ అవుతుంది కాంగ్రెస్లో. కాబట్టి ఇప్పుడు అట్లా అవకాశం ఉండదు, తర్వాత చేస్తారేమో. ఇప్పుడు ఏమో అవసరం ఉంది, ఇప్పుడు అంతా ఎర్లీగా చేయాల్సిన అవసరం ఏముంది, ఎట్లా 16 నెలలు ఆగిర్రు కదా, అవసరమైతే ఇంకా కొద్దిగా ప్రొలాంగ్ చేసి ఇంకా కొద్దిగా ముందుకు తర్వాత చేస్తారేమో. ఎందుకంటే వీళ్ళందరినీ
చల్లార్చే లేకపోతే వీళ్ళంతా సంతృప్తి పరిచే మనుషులు కూడా లేరు కాంగ్రెస్లో. వీళ్ళందరినీ పిలిచి మాట్లాడి ఏకంగా రేవంత్ రెడ్డికి వినతి పత్రాలు ఇచ్చారు. మళ్ళీ రేవంత్ రెడ్డి వినతి పత్రం తీసుకోవడం కాదు, వాళ్ళని పిలిచి కూర్చోబెట్టుకొని వాళ్ళని బుజ్జగించాలి కదా. లేదు అట్లా కాదు, మీరు ఇట్లా కాదు, హైకమాండ్ దానికి కట్టుబడి ఉండాలని లేదు చెప్పలే కదా. చెప్తే అప్పుడే వాళ్ళ రియాక్షన్ వేరే ఉంటుంది ఎమ్మెల్యేలది. కాబట్టి అది ముందే గ్రహించి ఆయన వినతి పత్రాలు తీసేసుకున్నాడు. ఢిల్లీకి పోయే లేఖలు ఢిల్లీకి పోతున్నాయి. కాబట్టి వీళ్ళని చల్లార్చే లీడర్ ప్రస్తుతం కాంగ్రెస్లో లేడు. వీళ్ళ అసంతృప్తిని క్యాచ్ చేసుకునే లీడర్ చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఎవరైనా ఇట్లాంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా రోడ్ ఎక్కిర్రు అనుకో, మాకు మంత్రి పదవి దక్కలేదని, ఆల్రెడీ కొంతమంది వాళ్ళ సామాజిక వర్గాల లీడర్లు ఉంటారు కదా, కుల నేతలు, వాళ్ళ నేతలతో ప్రెస్ మీట్లు పెట్టించేస్తున్నారు. మా ఫలానా లీడర్కు మీరు క్యాబినెట్ ఇవ్వకపోతే మేము ఊకోము, మేము ముట్టడిస్తాం, గాంధీ భవన్ ముట్టడిస్తాం, ఆడ ముట్టడిస్తాం, ఈడ ముట్టడిస్తాం, వార్నింగ్లు ఇస్తున్నారు ఆల్రెడీ. కాబట్టి వీళ్ళందరినీ చల్లార్చే ప్రయత్నాలు చేయకపోను, ఒకరి మీద ఒకరు తోసుకునే ప్రయత్నాలు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ ఒకవేళ బుజ్జయించకపోతే ఆ ఫెయిల్యూర్ రేవంత్ రెడ్డి మీదకి వస్తుంది. లేకపోతే నల్గొండ జిల్లాలో ఎవరైనా ధర్నా చేశారనుకో, ఆ ఫెయిల్యూర్ ఉత్తమ్ కుమార్ మీదకో కొమ్మడి మీదకో పోతుంది. లేదా నిజామాబాద్లో చేశారనుకో, ఆ ఫెయిల్యూర్ ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ మీదకి పోతుంది. ఆ ఇన్ఛార్జ్ మినిస్టర్ ఎవరు ఉంటే వాళ్ళ మీదకి వస్తుంది. కాబట్టి ఇట్లా ఒకరి మీద ఒకరు తోసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప వీళ్ళని బుజ్జగించే ప్రయత్నాలు నడుస్తలేవు. కాబట్టి క్యాబినెట్ ఇప్పుడు కనుక విస్తరిస్తే ప్రభుత్వానికి ఏమైనా ముప్పు ఉందా అన్న కోణంలో ఒక చర్చ నడుస్తుంది. ఢిల్లీ కూడా మాట్లాడుతున్నారు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ చెప్తున్నారు. కాబట్టి ఢిల్లీలో ఆ లిస్టు ఫైనల్ అయిందా లేదో కూడా తెలియదు. యాక్చువల్గా ఢిల్లీ స్థాయిలో ఏ నిర్ణయం తీసుకున్నా కూడా లీక్స్ ద్వారా బయటకు వస్తాయి. ఇప్పటికే లీక్స్ ఇచ్చి కనీసం తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. లీక్ ఇవ్వడానికి కూడా భయపడుతున్నారు. లీక్ ఇస్తే అదెంత ప్రమాదంగా దారితీస్తుందో, అవేం ధర్నాలకు దారితీస్తుందో, అదెక్కడ గొడవకు దారితీస్తుందో మొదలే అసెంబ్లీ నడుస్తుంది. కాబట్టి అసెంబ్లీ అయిపోయిన తర్వాత దీని పర్యవసానాలు చూద్దాం ఎట్లా ఉంటుందో. ఎందుకంటే అసెంబ్లీలో ఏడు చూసినా ఆశాభావాల సందడి, ఆశాభావాల చర్చలు, ఆశాభావాలు మాకు ఇవ్వకపోతే ఎట్లా, మాకు ఖచ్చితంగా ఇవ్వాలి అని వాళ్ళంతా మాట్లాడుకుంటున్నారు. మొన్న మాట్లాడిండు ఎవరు, దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్. అసలు సామాజిక న్యాయం లేనేలేదు కాంగ్రెస్లో. ఒక సామాజిక న్యాయం అందరికీ జరగాల అన్న ఉద్దేశం కూడా కనిపిస్తలేదు. కేసీఆర్ గవర్నమెంట్లోనే, కేసీఆర్ క్యాబినెట్లోనే అందరికీ అవకాశం వచ్చింది. మా లంబాడాలు కూడా కేసీఆర్ క్యాబినెట్లో మినిస్టర్గా పనిచేసిండ్రు. కానీ మినిస్టర్ ఇవ్వకపోతే మాత్రం ఊకునేది లేదు. డిప్యూటీ స్పీకర్ నాకు వద్దు అని చెప్పేసి ఆయన ఓపెన్గా మాట్లాడాడు. కాబట్టి ఇట్లాంటి అన్ని సందర్భాలు, ఇవన్నీ పరిణామాలు చూస్తుంటే అసలు క్యాబినెట్ రిషఫ్లింగ్, క్యాబినెట్ విస్తరణ ఉండదు. ఒకవేళ ఉంటే మాత్రం అది చాలా ప్రమాదానికి, చాలా వివాదాలకు, చాలా గొడవలకు, దేనికైనా దారితీస్తుంది. అవసరమైతే ప్రభుత్వం పడిపోతుందా అన్న కోణంలో అయితే చర్చలు జరుగుతున్నాయి. ఏం జరుగుతుందో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.